జార్ఖండ్లోని హజారీబాగ్లో ఇటీవల నిర్వహించిన మ్యాంగో ఫెస్టివల్ సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. కాగా 100కు పైగా మామిడి రకాలను ఈ ఉత్సవంలో ప్రదర్శించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన సంప్రదాయ హైబ్రిడ్ మామిడి రకాలను ఒకే వేదికపై చూపించారు. ఇదిలా ఉంటే మ్యాంగో ఫెస్టివల్ నిర్వహణ వెనుక ఒక లక్ష్యం ఉంది. మామిడి సాగు చేసే రైతుల ఆదాయాన్ని పెంచడమే ఈ మ్యాంగో ఫెస్టివల్ ప్రధాన లక్ష్యం. ఇదిలా ఉంటే నిపుణులు కూడా పాల్గొని రైతులకు అనేక విలువైన సూచనలు చేశారు. వేసవి వచ్చిందంటే చాలు ఎవరికైనా టక్కున గుర్తుకొచ్చేది మామిడి పండ్లే. ఎండాకాలంలో చాలామంది ప్రతిరోజు మామిడి పండ్లు తింటుంటారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మామిడి పండ్లకు చాలా డిమాండ్ ఉంటుంది. ప్రధానంగా నూజివీడు మామిడి పండుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే బంగినపల్లి, నీలం, తోతాపురి, కేసర్, హింసాగర్ రకాలకు కూడా మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. మామిడి పండ్లు కేవలం రుచికి మాత్రమే కాదు, పోషకాలకు కూడా ఫేమస్సే. మామిడి పండులో అధికంగా ఫైబర్ ఉంటుంది. దీంతో జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. అంతేకాదు మామిడి పండ్లు మధుమేహాన్ని తగ్గించే గుణాన్ని కూడా కలిగి ఉన్నాయి. అలాగే మామిడి పండ్లు బరువు తగ్గడానికి ఎక్కువగా ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు. కాగా జార్ఖండ్లోని హజారీబాగ్లో ఇటీవల మ్యాంగో ఫెస్టివల్ నిర్వహించారు. అలా ఇలా కాదు, చాలా అట్టహాసంగా ఈ మ్యాంగో ఫెస్టివల్ నిర్వహించారు. కాగా ఈ మామిడి పండ్ల ఉత్సవాలకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో మామిడి పండ్ల ఉత్పత్తిదారులు పాల్గొన్నారు. అంతేకాదు 100కు పైగా మామిడి రకాలను ఈ ఉత్సవంలో ప్రదర్శించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన సంప్రదాయ హైబ్రిడ్ మామిడి రకాలను ఒకే వేదికపై చూపించారు. ఇలా మామిడి పండ్లలో వైవిధ్యాన్ని ప్రజలకు పరిచయం చేశారు. దీంతో సదరు 100 రకాలు మొత్తం మ్యాంగో ఉత్సవానికి హైలైట్గా నిలిచింది. అయితే మ్యాంగో ఫెస్టివల్ను ఆషామాషీగా నిర్వహించలేదు. మ్యాంగో ఫెస్టివల్ నిర్వహణ వెనుక ఒక లక్ష్యం ఉంది. మామిడి సాగు చేసే రైతుల ఆదాయాన్ని పెంచడమే ఈ మ్యాంగో ఫెస్టివల్ ప్రధాన లక్ష్యం. అంతేకాదు రైతుల ఉత్పత్తులకు ఇప్పటికే మార్కెట్ అవకాశాలు లేకపోలేదు. అయితే ఈ మార్కెట్ అవకాశాలను మరింతగా పెంచాలన్నదే మ్యాంగో ఫెస్టివల్ మరో ప్రధాన లక్ష్యం. కాగా ఇప్పటి వరకు తమ ఉత్పత్తుల ప్రమోషన్ కోసం మధ్యవర్తులపై రైతులు ఆధారపడేవారు. కానీ మామిడి పండ్ల ఉత్సవాలు నిర్వహించడం ద్వారా రైతులకు అనేక విధాలుగా లాభం జరుగుతుంది. రైతులు నేరుగా కొనుగోలుదారులు, వ్యాపారులు, అలాగే ఎగుమతి సంస్థలతో సంబంధాలు ఏర్పరచుకోవచ్చు. అంతిమంగా మామిడి పండ్ల పంటకు సరైన ధర లభించే అవకాశాలున్నాయి. కాగా మ్యాంగో ఫెస్టివల్లో వ్యవసాయ రంగ నిపుణులు కూడా పాల్గొన్నారు. మామిడి సాగు విధానాలను రైతులకు వివరించారు. అలాగే పురుగుల నియంత్రణ, పంట కోత తర్వాత నిల్వ విధానాలపై రైతులకు నిపుణులు శిక్షణ ఇచ్చారు. అంతేకాదు విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయడంపై కొన్ని సూచనలు చేశారు. వీటన్నిటితో పాటు మామిడి జ్యూస్, పల్ప్, పికిల్స్ వంటి వాటిపై కూడా రైతులకు నిపుణులు అవగాహన కల్పించారు. కాగా హజారీబాగ్ ప్రాంతంలో ఇప్పటికే మామిడి సాగు ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. అయితే మామిడి పంటకు సరైన మార్కెటింగ్ సదుపాయం లేదు. దీంతో ఆర్థికంగా రైతులు నష్టపోతున్నారు. తక్కువ లాభాలతో రైతులు సరిపెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జార్ఖండ్ మామిడికి సదరు మ్యాంగో ఫెస్టివల్ ఒక బ్రాండింగ్ కల్పించింది. అంతేకాదు జాతీయ మామిడి పంటను జాతీయ అలాగే అంతర్జాతీయ మార్కెట్లకు పరిచయం చేయాలనే ఒక ప్రయత్నం జరిగింది. ఇలా మ్యాంగో ఫెస్టివల్స్ ఏర్పాటు చేయడం చాలా అవసరం అంటున్నారు వ్యవసాయ రంగ నిపుణులు. ఇలాంటి ఉత్సవాలు రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని అన్నారు. అంతేకాదు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తాయంటున్నారు. అలాగే ప్రభుత్వం, వ్యవసాయ సంస్థలు సంయుక్తంగా ఇటువంటి కార్యక్రమాలను మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద హజారీబాగ్ మామిడి ఉత్సవం రైతుల జీవనోపాధిని మెరుగుపరిచే దిశగా
ఒక ముఖ్యమైన అడుగుగా నిలిచింది.